హాయ్ అండి, దిస్ ఇస్ లావణ్య. నేను ఒక కొత్త ప్రోడక్ట్ ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరైతే స్టిచ్చింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో, అంటే ఎవరైతే బొటిక్స్ రన్ చేయాలనుకున్నా లేకపోతే ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే వీళ్ళందరికీ యూస్ఫుల్ వీడియో అండి ఇది. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నామంటే బొటిక్ రన్ చేయాలనుకుంటే మాస్టర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ మాస్టర్స్ మంత్లీ ఛార్జెస్ కానివ్వండి, వీక్లీ ఛార్జెస్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటాయి. 40,000 ఉంటుంది, 50,000 నుంచి ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే టైంకి రారు, లేకపోతే వచ్చిన ప్రాపర్గా కటింగ్ ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది మార్కెట్లో బిజినెస్ రన్ చేస్తూ స్టాప్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంతో మందిని చూసాము. సో దీనికన్నిటికీ చెక్ పెట్టడానికి మేము ఈ ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొచ్చాము. దీని పేరు టైలర్ ట్రిక్స్. ఈ టైలర్ ట్రిక్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఈజీగా కటింగ్స్ చేసుకొని వాళ్ళు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ కటింగ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది మేము వీడియోలో చూపిస్తాం క్లియర్ గా ఎలా ఉంటుంది అని. ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. ఈ టైలర్ ట్రిక్స్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, అసలు దాని ఎలా వర్క్ చేస్తుంది, ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో, ఎన్ని మోడల్స్ దీనిలో వస్తాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దీంట్లో ఒకసారి తెలుసుకుందాము. ఈ సాఫ్ట్వేర్ లో బ్లౌజెస్, చుడిదార్స్, కిడ్స్, వెస్టర్న్స్, క్రాప్ టాప్స్ టోటల్ 9 సాఫ్ట్వేర్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడు వరకు 5 సాఫ్ట్వేర్స్ రెడీగా ఉన్నాయి. సో ఈ 2 కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటికీ. 3 మేము డిఫాల్ట్గా ఇచ్చేస్తాము. బ్లౌజెస్, చుడిదార్స్, కిడ్స్. బ్లౌజెస్ ఓపెన్ చేసుకుంటే బ్లౌజెస్లో ఈ ప్యాటర్న్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మేము ఇచ్చేది 55 మోడల్స్ ఇస్తాము. మిగిలిన ఏదైనా కింద యాడ్ అవుతూ ఉన్నాయనుకుంటే దాన్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి. సో 3 డాట్ కానివ్వండి, 4 డాట్ బ్లౌజెస్, ప్రిన్సెస్ కట్, కటోరీ కట్, సబ్బెసాచి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి దీంట్లోనే. ఆల్ క్లిక్ చేశారంటే మొత్తం అన్నీ ఎన్ని మోడల్స్ బ్లౌజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 3 డాట్ బ్లౌజ్ క్లిక్ చేసుకున్నామంటే ఓన్లీ 3 డాట్ మోడ్. మనం టెక్నికల్ స్కెచ్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఈ టెక్నికల్ స్కెచ్లో మళ్ళీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కలరు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు మనం ఫ్యాబ్రిక్ ఏదైనా అప్లోడ్ చేసుకొని మన ఫ్యాబ్రిక్తో ఏదైనా చూడాలనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా అప్లై చేసి చూసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా ఉంటుందో మనం ముందే చూసుకోవచ్చు. 3D ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 3Dలో 3-4 మోడల్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మోడల్స్ కానివ్వండి, స్లీవ్స్ మోడల్స్ కానివ్వండి, మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ దీంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు తీసింది ఫ్రంట్ నెక్ మోడల్స్, ఇవి వచ్చేసి బ్యాక్ నెక్ మోడల్స్. బ్యాక్ నెక్ మోడల్స్లో 20 ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసే మోడల్స్ మనం. సో లేదు మోడల్ నెక్స్ కావాలి అనుకుంటే మోడల్ నెక్స్లో మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మోడల్ నెక్స్లో ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా స్లీవ్స్లోకి వెళ్ళామనుకోండి, స్లీవ్స్లో మనకు 30 మోడల్స్ ఉంటాయి. మిగిలినవి పర్చేస్ ఉంటుంది. 35 మోడల్స్ కనిపిస్తున్నాయి కదా, 30 మోడల్స్ వరకు మేము ఫ్రీ ఇచ్చేస్తాము. సో ఈ ప్యాటర్న్స్లో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లౌజెస్లో ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నామో మోడల్ సెలెక్షన్ తర్వాత మనం
ఇప్పుడు సపోజ్ 3 డాట్ బ్లౌజ్ క్లిక్ చేసామనుకోండి, ఏ స్లీవ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాము. ఇదంతా సెలెక్షన్ పేజ్. ఈ సెలెక్షన్ పేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశారంటే కస్టమర్ ఐడి పేజ్ వస్తుంది. ఈ కస్టమర్ ఐడి పేజ్లో కస్టమర్ వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్, ఆర్డర్ నేమ్, ఆర్డర్ డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇదే కస్టమర్ మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకుంటాం దీన్ని. లేదు ఈ ఆప్షన్ నాకు అక్కర్లేదు అనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేసుకుంటాము. నెక్స్ట్లో మనం మెజర్మెంట్స్ పేజ్ వస్తుంది. మెజర్మెంట్స్ ఇక్కడ లెంగ్త్, చెస్ట్, ఈ మెజర్మెంట్స్ మనం ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ ఇస్తాము. గెట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం ప్రింటర్ అయితే కనుక ప్రింటర్లో ప్రింట్అవుట్ తీసుకుంటాము. లేజర్ అయితే లేజర్ నుంచి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పెడితే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కట్ అయిపోతుంది. దీంట్లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో ఒకటి ప్రింటర్. ఈ ప్రింటర్ ఎప్సన్ ప్రింటర్ వస్తుంది. దీంట్లో ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఇలాగా ప్రింట్అవుట్ పేపర్ వచ్చేస్తుంది. ఈ ప్రింట్అవుట్ పేపర్లో మనకు మెజర్మెంట్స్తో పాటు వచ్చేస్తుంది. మనం ఏదైతే మెజర్మెంట్స్ ఇచ్చున్నామో ఆ మెజర్మెంట్స్తో పాటు మనకు ఇక్కడ యాక్యురేట్గా వచ్చేస్తుంది. సో ఇంకొకటి ప్లాటర్ మిషన్ ఉంటుంది. ప్లాటర్ అయితే ఇలా కటింగ్ మొత్తం వచ్చేస్తుంది. దీంట్లో ఏ సైజ్ అయినా కూడా మనకు అడ్జస్ట్ అయిపోతుంది. ఇంత పెద్ద సైజెస్ ఉండవు కదా, సో ఈ సైజెస్ అన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. లేజర్ మిషన్లో మనం ఏదైనా ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నేనైతే ప్రిన్సెస్ కట్ విత్ పట్టి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ వీడియోలో ఇది లేదు. సో ప్రిన్సెస్ కట్ విత్ పట్టితో ఒక బ్లౌజ్ కట్ చేద్దాము లేజర్ మిషన్లో. నేనైతే దీంట్లో 38 సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న కానీ ప్యాటర్న్ ఎలా తీసుకోవాలి, దీనిలో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ప్యాటర్న్ ఇలా వచ్చింది కదండి. ఈ ప్యాటర్న్ వచ్చిన దాంట్లో మనం ఎక్కడైనా కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ కస్టమైజేషన్ పేజ్ ఇది. సో దీంట్లో మనం నెక్ బ్రాడ్ కావాలన్నా చేసుకోవచ్చు, షోల్డర్స్ డౌన్, అప్ అండ్ డౌన్స్ కావాలన్నా చేసుకోవచ్చు, షేప్ ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఎక్స్ట్రా సీన్ కావాలంటే ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు, పట్టీని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మోడిఫై చేసుకోవచ్చు ఇచ్చిన కటింగ్. సో నాకేమీ అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ కట్ ప్యాటర్న్కి వెళ్ళిపోయామంటే ప్యాటర్న్ మన లేజర్కి సంబంధించిన సాఫ్ట్వేర్కి వచ్చేస్తుంది. ఈ పేజీలో మనం అడ్జస్ట్ చేసుకుంటాము. నేనైతే బ్యాక్ ఓపెన్ తీసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ కావాలనుకుంటే ఫ్రంట్ ఓపెన్ కూడా అవైలబుల్ ఉంటుంది దీంట్లోనే. ఇవన్నీ కూడా ఎక్కడ కావాలో మనం ఫ్యాబ్రిక్ మనకు ఎంత తక్కువ అడ్జస్ట్ చేయగలమో అంత తక్కువ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకొక పట్టీ కావాలనుకోండి, ఇంకొక పట్టీ కూడా తీసుకోవచ్చు. లేదు దీంట్లో ఈ హ్యాండ్ అక్కర్లేదు, వేరే హ్యాండ్ తీసుకోవాలనుకుంటే ఈ హ్యాండ్ వరకు డిలీట్ చేసుకొని వేరే హ్యాండ్ మనం వేరే క్లాత్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. అసలు మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉందో చూసుకోవాలనుకుంటే అలా కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఫ్యాబ్రిక్ నా దగ్గర ఒక 1 మీటర్ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ బాక్స్ వేసుకుంటాము. మన దగ్గర ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉందనుకోండి, 1 మీటర్ అంటే 39-40 ఇంచెస్ ఉంటుంది కదా, నేను 39 ఇచ్చాను. వీటితో వచ్చేసి నా ఫ్యాబ్రిక్ వచ్చేసి 18 ఉంది. సో నేను 18 ఇచ్చాను. మామూలుగా 16-17 ఉంటుంది, మీరు అది కూడా ఇవ్వచ్చు. ఈ 18 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 18 ఇచ్చాను. ఫ్యాబ్రిక్ చూడండి నాకు కరెక్ట్గా ఇంతవరకు వచ్చింది. ఇది జాయింట్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ చూసుకున్న తర్వాత నాకు బార్డర్ ఉందనుకోండి, శారీలో డైరెక్ట్గా హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బ్యాక్ కూడా బార్డర్ పెట్టుకోవాలనుకుంటే బార్డర్ మీద మనం బ్యాక్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. మగ్గం వర్క్స్ ఇలాంటివి కట్ చేయలేము, ఓన్లీ లైనింగ్స్ మాత్రమే కట్ చేసుకోగలం. దీంట్లో మగ్గం వర్క్స్ని మనం సపరేట్గా లైనింగ్ కట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ అని ఇచ్చామంటే కట్ అయిపోతుంది. ఈ మిషన్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి. మనం ఎంత కొంచెం ఫాస్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ థిక్నెస్ని బట్టి. నేను కట్ ఇచ్చాను కదా, ఇలా సపరేట్ అయ్యి వచ్చేస్తుంది. అన్నిటికీ నాచెస్ కూడా వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్ ఈ నాచెస్ మీద మనం
స్ట్రైట్ స్టిచ్ వేసుకోవడమే. హ్యాండ్స్కి కూడా వచ్చి ఉంటాయి. ఫ్రంట్కి హ్యాండ్కి లోపలికి ఉంటుంది కదా, ఇది కూడా వచ్చేస్తుంది. ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి. ఈ మిషన్ యూస్ చేసుకొని ఎలాంటి ప్యాటర్న్స్ జనరేట్ చేయొచ్చు, ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏం తయారు చేయొచ్చు. సో ఇవే కాకుండా అనదర్ ఫీల్డ్లో కూడా ఈ మిషన్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే కింద నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్ కూడా లింక్స్ ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా ఉంటాయి, అన్ని డీటెయిల్గా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.